నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యువతలో దేశభక్తి, జాతీయ సమైక్యత పెంపొందించడమే లక్ష్యం. నంద్యాలలో ఘనంగా స్వాతంత్ర సమరయోధుల అరుదైన ఛాయాచిత్ర ప్రదర్శన. ప్రముఖ చరిత్రకారుడు నసీర్ అహ్మద్ కు ఇది 60వ ఫోటో ఎగ్జిబిషన్. విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని పిలుపునిచ్చిన గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ పెద్దిరెడ్డి శేక్షావళిరెడ్డి. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆర్ఎస్పీ ధర్నా. నంద్యాల రోడ్లపై తిరుగుతున్న పశువులను తొలగించాలని మున్సిపల్ కమిషనర్ కు రాష్ట్రీయ ధర్మ రక్షాదళ్ వినతి. నంద్యాలలో ఘనంగా జిల్లా స్థాయి యోగాసన పోటీలు. నేటి యువతరానికి భారత స్వాతంత్ర సమరయోధుల మహోన్నత త్యాగాలను తెలియజేసి వారిలో దేశభక్తి, జాతీయ సమైక్యతను పెంపొందించడమే లక్ష్యంగా నంద్యాలలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర సమరయోధుల అరుదైన ఛాయాచిత్ర ప్రదర్శన మంగళవారం వైభవంగా ప్రారంభమైంది. నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ, ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏపీ సంయుక్త ఆధ్వర్యంలో ఎంబీటీ ఫౌండేషన్ సౌజన్యంతో పట్టణంలోని ఆర్కే ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రదర్శనను ప్రముఖ రచయిత, చరిత్రకారుడు, పరిశోధకుడు సయ్యద్ నసీర్ అహ్మద్ లాంఛనంగా ప్రారంభించారు. స్వాతంత్ర సంగ్రామ చరిత్రను ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు, యువతకు చేరవేయాలనే సంకల్పంతో నసీర్ అహ్మద్ సేకరించిన సుమారు 335 అరుదైన స్వాతంత్ర సమరయోధుల ఛాయాచిత్రాలను, వారి త్యాగ నిరతిని ప్రతిబింబించే వివరాలను ఈ ఎగ్జిబిషన్లో పొందుపరిచారు. చరిత్ర పుటల విస్తృతిని ప్రజల్లోకి తీసుకెళ్లే క్రమంలో నసీర్ అహ్మద్ కు ఇది 60వ ఫోటో ఎగ్జిబిషన్ కావడం విశేషం. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నంద్యాల ముస్లిం జేఏసీ గౌరవ అధ్యక్షులు ఎస్ అహ్మద్ అబులైస్, కన్వీనర్ మౌలానా అబ్దుల్లా రషాదీ, ఆల్మేవా ఏపీ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ ఇమ్రాన్ పాషా, జేఏసీ యూత్ లీడర్ జకీవుల్లా, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు అన్సర్ బాషా, ఫారూక్ నౌమన్, జమాతే ఇస్లామీ హింద్ నాయకులు అబ్దుల్ సమద్, ఎస్డిపిఐ ప్రతినిధులు ఏజాజ్ హుసేన్, ప్యారే రసూల్, బషీర్ అహ్మద్, అబ్దుల్లా, కరాటే మహబూబ్ బాషా, హమీద్, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు, యువత, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు పట్టణ ప్రజలు ఈ అరుదైన ప్రదర్శనను సందర్శించి స్వాతంత్ర పోరాట యోధుల త్యాగాలను తెలుసుకోవాలని నిర్వాహకులు కోరారు. సంగ్రామం అంటేనే సమైక్య పోరాటాల సమాహారం. అది సమైక్య పోరాటాల సమాహారం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి కులం, మతం, జాతి, ప్రాంతం అనే తేడా లేకుండా ప్రజలంతా కలిసి ఏకతాటిపై ముందుకు నడిచి ఈ మన వలస పాలకులైనటువంటి బ్రిటిషర్లని మన దేశం నుంచి వెడలగొట్టి మనకు స్వేచ్ఛా స్వాతంత్రాలను సాధించుకోవటానికి మన వాళ్ళు చేసినటువంటి, మన పూర్వీకులు చేసినటువంటి త్యాగాల కృషి ఫలితాన్ని మనం ఇవాళ అనుభవిస్తున్నాం. అందువల్ల ఆనాడు ఈ ప్రాణత్యాగాలు చేస్తున్నటువంటి సాహసమైనటువంటి, త్యాగధనులైనటువంటి మన పూర్వీకులందరినీ మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. మనం వాళ్ళని మర్చిపోతే మన తర్వాతి తరం మనల్ని మర్చిపోద్ది. చరిత్ర గురించి ఒక మాట అంటారు, చరిత్రని మనం మర్చిపోతే మనల్ని చరిత్ర మర్చిపోద్ది. అంటే మన తాతల్ని, తండ్రుల్ని మనం మర్చిపోతే మన మనవాళ్ళు మనల్ని మర్చిపోతారు. అందువల్ల మనం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని పాత చరిత్రనందరినీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఇవాళ రోజున ప్రగతి పథంలో ఇంత ముందుకు సాగుతున్నామంటే దాని వెనక కారణం ఇటువంటి మహనీయులు, మన పూర్వీకుల యొక్క త్యాగాలు, పూర్వీకుల యొక్క కృషి వల్లనే మనం ఇవాళ రోజున ఇంత అభివృద్ధిని సాధించి ముందుకెళ్తున్నప్పుడు వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చరిత్రలో 2 అంశాలు ఉంటాయి ఎప్పుడు కూడా. ఒకటి, చరిత్ర అనేది మంచి చెడు రెండింటి సంఘటనల యొక్క సమాహారం. అది కూడా మంచి ఉంటాయి, చెడు ఉంటాయి. మన చెడు సంఘటనలు చెప్పుకొని మనలో వైషమ్యాన్ని పెంచుకోవటం, వైరుధ్యాన్ని పెంచుకునే దానికంటే కూడా మంచి సంఘటనలు చెప్పుకొని, మంచి సంఘటనలు గుర్తు చేసుకుంటూ మనలో ఉన్నటువంటి సామరస్యాన్ని, మనలో ఉన్నటువంటి సహిష్ణుతని, మనలో ఉన్నటువంటి సద్భావనని, మనలో ఉన్న సామరస్య వాతావరణాన్ని, సమైక్యతను
మరింతగా బలోపేతం చేసుకోవడానికి మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది. అటువంటి వాటికి ఇటువంటి మంచి మంచి సంఘటనల గురించి మనం పదే పదే గుర్తు చేసుకుంటూ ఆ కార్యక్రమాలు నిర్వహించినటువంటి మహనీయుల యొక్క త్యాగాన్ని మనం మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ మన ఆ యొక్క పూర్వీకుల యొక్క బాటలో ముందు నడుస్తూ మన దేశం కోసం మనం వాళ్ళు త్యాగాలు చేసినట్టుగానే మనం కూడా త్యాగాలు చేసి అభివృద్ధి పదంలో మనం దేశాన్ని ముందుకు తీసుకెళ్తూ మన యొక్క రానున్న భవిష్యత్ తరాలకు ఒక ఉజ్వలమైనటువంటి భారతదేశాన్ని అందించడానికి చేసే కృషిలో భాగంగా ఇటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ నిర్వాహకులు ఆ లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కనుక ఇది 2 రోజుల పాటు జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇవాళ రేపు 2 రోజులు జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మొత్తం 335 మంది స్వాతంత్ర సమర యోధుల చిత్రపటాన్ని ఇక్కడ మనం ప్రదర్శిస్తున్నాం. పెద్దవాళ్ళు నసీర్ అహ్మద్ చారిత్రకారులు, ఆ తర్వాత ఇక్కడ చూస్తూ ఉన్న మీరు గ్యాలరీలో అన్సంగ్ హీరోస్ గురించి ఆయన విస్తృతంగా దేశమంతా పర్యటించి వారి గురించిన వారి జీవిత విశేషాలను సంగ్రహించి తన బుక్ చరితార్థులు, ఆ తర్వాత ఇమ్మోర్టల్స్ అనే ఆ పుస్తకాలను ఆయన రచించారు. వాటి పేజీలనే మనము ఈరోజు ఇక్కడ గ్యాలరీలో చూస్తూ ఉన్నాము. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ముందు తరాలకు మన చరిత్రను, ఈరోజు స్వాతంత్రం మనము పొందుతున్నాము, స్వాతంత్రాన్ని మనము అనుభవిస్తున్నాము అంటే వారి యొక్క త్యాగాల ఫలితమే. కాబట్టి వాళ్ళను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నేటి తరానికే చాలా మందికి తెలియదు. కాబట్టి మేము కాలేజీ పిల్లలకు, స్కూల్ పిల్లలకు, విద్యార్థులందరికీ ఆ తర్వాత లెక్చరర్స్, టీచర్స్ అందరినీ పిలవడం జరిగింది. ఈ కార్యక్రమాలకు మాకు చేయూతనిస్తూ పాటుపడిన, ఆర్థికంగా సహాయం చేసిన ఎంబిటి ఫౌండేషన్ వారికి, తర్వాత నంద్యాల ముస్లిం జేఏసీకి, ఆల్మేవా సంస్థకు, ఆ తర్వాత ఈ ఆర్కే ఫంక్షన్ హాల్ వాళ్లకు, ఆ తర్వాత జిల్లా కలెక్టర్ వారికి, డిఓ గారికి, ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, జిల్లా ఆఫీసర్ గారికి, వీళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్ లో పాల్గొన్న గొప్ప వ్యక్తుల గురించి ప్రపంచానికంతా తెలియజేయడం కోసం నసీర్ అహ్మద్ గారు చేసిన కృషిని అభినందిస్తూ ఈ సమాచారం విస్తృతంగా అందరికీ చేరాల్సిన అవసరం ఉంది. స్వాతంత్రం సాధించుకోవడం అనేది ఒక బ్రిటిష్ టైంలో 1947లో సాధించుకోవడమే కాదు, నిరంతరం ఈ ప్రక్రియ జరగాలనుకుంటే ఎంత కష్టాలు, ఎంత నష్టాలు వాళ్ళు అనుభవించారన్నది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇక్కడ ఉన్న చిత్రపటాలన్నీ చదవలేదు, కానీ ఒక పోస్టర్ దగ్గర నిలబడినప్పుడు కాటన్ కింగ్ అనే ఒక వ్యక్తి గురించి, అంటే చిన్న వయసులోనే చనిపోయిన వ్యక్తి గురించి నేను చదివాను. అక్కడ చదువుతున్నప్పుడు అంటే ఫ్రీడమ్ ఫైట్ మూవ్మెంట్ లో ఏం పేరు సార్, సోహాన్, ఆ ఫ్రీడమ్ ఫైట్ మూవ్మెంట్ లో ఆయన చేసిన దాంట్లో అంటే ఈ మహాత్మా గాంధీ చేస్తున్న ఉద్యమాలకన్నిటికీ కూడా బ్యాక్గ్రౌండ్ గా స్టేజ్ ని క్రియేట్ చేయడము, ఆ ఉపన్యాసాలు, మీటింగ్లు కండక్ట్ చేయడం అనేది కూడా తెలియకుండా తెర వెనక చేస్తూ కూడా ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతూ ఆ కార్యక్రమాలు విజయవంతంగా చేసుకుని పోతున్న నేపథ్యంలో ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఆయన వ్యాపారాలని కూడా దెబ్బతీసేలాగా ఇబ్బందులు పెట్టినా కూడా ఆయన చెరగని ముద్ర వేస్తూ, ఆయన పట్టుదలతో పనిచేస్తూ భారతదేశ స్వాతంత్రం కోసం పనిచేసిన కార్యక్రమం గురించి మనకు తెలుస్తోంది. అక్కడ ఈ రోజు మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనం ప్రశ్నించకపోతే పాలకులు కూడా దుర్మార్గమైన పాలన చేస్తున్న సందర్భంలో వారిని స్ఫూర్తిగా తీసుకుంటూ స్వాతంత్ర యుద్ధం 1947లో అయిపోలేదు, ఈ యుద్ధం నిరంతరం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వారిని అడుగుజాడలో తీసుకుంటూ మనము పాలకులు చేసే తప్పుదాన్ని ప్రశ్నించడం కోసం మనకి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన నాయకులు చూసిన ఫలితం అంతా మనం అనుభవించకుండా దాన్ని నష్టపరిచే పాలకుల యొక్క కార్యక్రమాన్ని ఎండగట్టడం కోసమే సరే వీరిని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. విద్యార్థి దశ నుంచే ప్రతి అంశంపైన అవగాహనతో పాటు నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ పెద్దిరెడ్డి శేక్షావళిరెడ్డి పిలుపునిచ్చారు. నంద్యాల జిల్లా బాబానగర్ సమీపంలోని గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్ నందు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఎన్నికల ప్రక్రియ తరహాలోనే విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థుల్లో చైతన్యాన్ని నింపేందుకు నిజమైన ఎన్నికల వాతావరణాన్ని ప్రతిబింబించేలా పాఠశాలలో ఓటింగ్ ప్రక్రియను చేపట్టారు. ఈ ఎన్నికల పోటీల్లో నిలిచిన అభ్యర్థులు ప్రచారం నిర్వహించి ఓటింగ్లో పాల్గొనాలని ఇతర విద్యార్థులను కోరారు. అనంతరం నిర్వహించిన ఓటింగ్ ప్రక్రియ ద్వారా ఫలితాలను వెల్లడించారు. విజేతలుగా హెడ్ గర్ల్ సరయురెడ్డి, హెడ్ బాయ్గా శుభకరణ్ గెలుపొందారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ పెద్దిరెడ్డి శేక్షావళిరెడ్డి మాట్లాడుతూ
దేశ ప్రగతికి మార్పునకు సూచికలు ఎన్నికలు. పాఠశాల దశలోనే దేశ ఎన్నికల వ్యవస్థపై, అధికారుల నిర్వహణపై విద్యార్థులకు సంపూర్ణ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. తమ పాఠశాలలో విద్యార్థులను అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంచేలా శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులకు, అలాగే హెడ్ గర్ల్, హెడ్ బాయ్ పోటీల్లో విజేతలుగా నిలిచిన సరయురెడ్డి, శుభకరణ్లకు పాఠశాల యాజమాన్యం మరియు ఉపాధ్యాయ బృందం ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. సో ఈరోజు శ్రీ గురురాజ్ ఇంటర్నేషనల్ స్కూల్లో హెడ్ బాయ్, హెడ్ గర్ల్ కి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. దాదాపుగా హెడ్ గర్ల్ కి 4 స్టూడెంట్స్ పోటీ చేస్తున్నారు. పి సరయురెడ్డి, కె విహారిక, బి చరిత, ఎస్జే అస్రా జాహిన్. అండ్ బాయ్స్, హౌస్ బాయ్స్ కి దాదాపుగా 6 మంది కంటెస్ట్ చేస్తున్నారు. ఎస్ మహిధర్ రెడ్డి, ఎన్ ఆనంద్, జి జయవర్ధన్ నాయక్, బి వేద మనీష్, ఎన్ సుభకర్, ఎం చంద్రకుమార్. సో స్కూల్లో ఈ యొక్క హెడ్ బాయ్, హెడ్ గర్ల్ ఇంపార్టెన్స్ ఏంటంటే వాళ్ళు కంప్లీట్ గా స్కూల్ మెయిన్ రోల్ ప్లే చేయాలి. సో అందుకోసం అని చెప్పి ఫస్ట్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేయడం జరిగింది. మెయిన్ వాళ్ళని సెకండ్ లిస్ట్, అంటే ఏదైతే ఇప్పుడు ఓటింగ్ జరుగుతుందో అది సెకండ్ లిస్ట్ కిందకి తీసుకొని వచ్చాము. సో చాలా మంది ఇంట్రెస్టెడ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళకి August 15th ఒక గ్రాండ్ సెరమనీలో వీళ్ళకి శాషెస్ అదే విధంగా బ్యాడ్జెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ కంప్లీట్ గా స్కూల్ ని ఆర్గనైజ్ చేయాల్సిన బాధ్యత హెడ్ బాయ్, హెడ్ గర్ల్ ఉంటుంది. ఇదే కాకుండా హౌసెస్ కూడా మేము డివైడ్ చేశాము, 4 హౌసెస్. సో 4 హౌసెస్ కి కెప్టెన్, వైస్ కెప్టెన్ ఉన్నారు. అదంతా కూడా టీచర్ సెలెక్ట్ చేస్తారు. ఇది కాకుండా కల్చరల్ కెప్టెన్, డిసిప్లిన్ కెప్టెన్, అదే విధంగా లిటరరీ కెప్టెన్. సో మెయిన్ గా ఇవన్నీ లీడర్స్, ఎందుకంటే చిన్నప్పటి నుంచే వాళ్ళలో లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఏ విధంగా అయితే మనకి ఓటింగ్ జరుగుతుందో అదే సిస్టమ్ తోటి ఈ రోజు స్టూడెంట్స్ కూడా ఒక అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు స్కూల్ అంతా కూడా ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ నుంచి ఓటింగ్ మీద అవగాహన రావాలనే ఉద్దేశంతో 3-4 డేస్ ట్రైనింగ్ ఇచ్చి ఈ రోజు ఒక సిస్టమేటిక్ గా జరుగుతుందంటే దానికి టీచర్స్ యొక్క కోఆపరేషన్ చాలా ఉంది. సో ఈ యొక్క ఓటింగ్ ఈ రోజు మధ్యాహ్నం వరకు జరుగుతుంది. తర్వాత ఈ రోజు ఈవినింగ్ కౌంట్ చేసిన తర్వాత ఓట్స్ హెడ్ బాయ్, హెడ్ గర్ల్ ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో August 15th నుంచి వాళ్ళు పూర్తిగా బాధ్యతలు స్వీకరిస్తారు, స్కూల్ ని మానిటర్ చేస్తారు. అదే విధంగా ఈ యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ పిల్లల్లో డెవలప్ చేస్తే టీచర్స్ కూడా సహాయంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క ఓటింగ్ నిర్ణయించాము. సో ఈ యొక్క ఓటింగ్ యొక్క బాధ్యత కంప్లీట్ గా మనకి ఎలక్షన్స్ ఆఫీసర్ కావచ్చు, లేకుంటే సెక్యూరిటీ కావచ్చు, పోలీస్ వాళ్ళు కావచ్చు, అంతా కూడా 10th క్లాస్ వాళ్ళు పాల్గొంటున్నారు. సో వాళ్ళకి కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ సహకరించే ప్రతి టీచర్ కి కూడా థ్యాంక్స్ చెప్తూ, సో ఇటువంటి యాక్టివిటీస్ మా గురురాజ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఎన్నో జరుగుతాయని కోరుకుంటూ, సో ఈ యొక్క ప్రోగ్రామ్ కి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియాకి మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. అర్హులైన పేదలకు తక్షణమే ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ రెవల్యూషనరీ సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు, స్థానిక పేదలు పెద్ద ఎత్తున పాల్గొని నినాదాలు చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ శేషన్నకు వినతి పత్రం సమర్పించి తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్పీ నంద్యాల జిల్లా కార్యదర్శి సుబ్బారాయుడు మాట్లాడుతూ అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని అనేక మార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా ఏ ఒక్కరూ స్పందించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కూడా తమ ఆవేదనను వెలిబుచ్చామని, అయినా అధికారులు చొరవ చూపలేదని మండిపడ్డారు. ఓట్ల కోసం మాత్రమే పేదలను వాడుకుంటున్నారని, పెరిగిన ఇంటి బాడుగలు చెల్లించలేక పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పేదలకు సెంటు స్థలం కూడా ఇవ్వకపోవడం శోచనీయమని సుబ్బారాయుడు పేర్కొన్నారు. టిట్కో గృహాల ఏర్పాటుపై కమిషనర్ను ప్రశ్నిస్తే మంత్రి గారు చెప్పాలి, ఆయనే ఎంపిక చేయాలి అంటూ బాధ్యత రాహిత్యంగా సమాధానం ఇస్తున్నారని, ప్రజల సంక్షేమం గురించి అధికారులు ఏ మాత్రం ఆలోచించడం లేదని విమర్శించారు. పేదలకు న్యాయం జరిగేంత వరకు, ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు తమ పోరాటం ఆగేది లేదని స్పష్టం చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు, స్థానికులు లక్ష్మి, చిన్న, అమీనా, లక్ష్మీదేవి, షేకున్ బి, రేణుక, శివ, అమీరున్, కళ్యాణి, మాబి, చరణ్ తదితరులు పాల్గొన్నారు. ఇల్లు లేని నిరుపేదలు చాలా మంది ఉన్నారు. వారికి ఇంతవరకు ఎన్ని అధికారులు వచ్చినా, ఏ మున్సిపల్ కమిషన్లు వచ్చినా పేద ప్రజలకు సెంటు సలానా ఇచ్చిన పాపాన ఎవరికి లేదు. ఎందుకంటే వారిని ఎంతసేపు ఉన్నా ఓట్లకు ఇంటింటి కాడికి తిరిగి మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకుంటున్నారే తప్ప వాళ్ళు సెంటు సలానా ఇచ్చినని కూడా పాపాన లేదు. దాదాపు మన నంద్యాల జిల్లా అయినాక విపరీతంగా ఇంటి బాడిగలు పెరిగిపోయినాయి. ఇంటి బాడిగలు పెరిగిపోతే వాటికి కట్టనికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అయ్యా అని మొరపెట్టుకునే గాని కలెక్టర్ ఆఫీస్ కాడ కూడా ధర్నా నిర్వహించాం. కానీ ఇంతవరకు కూడా ఏ మాత్రం చొరవ తీసుకోలేదు. వాళ్ళు ఇంటి బాడిగ కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. వారికి ఎట్లు కొట్టా ఇల్లు చూపించాలని కూడా టిక్కో గృహాలు ఇచ్చామని కూడా మన మున్సిపల్ కమిషనర్ గారు చెప్పారు. కానీ మున్సిపల్ కమిషనర్ గారు మంత్రి గారు చెప్పావా, మంత్రి గారే ఎన్నిక చేయాలనే మాట చెప్తున్నాడు తప్ప ఏ మాత్రం ప్రజల గురించి ఆలోచన చేయడం లేదు. ఈ రోజు ప్రజలు ఉన్నారంటేనే నువ్వు ఏసీలో కూర్చున్నావు తప్ప ప్రజలు లేకపోతే నువ్వు ఏసీలో కూర్చోలేవని కూడా తెలియజేస్తున్నాను. అదే విధంగా నంద్యాలలో విపరీతంగా ఏ వార్డులలో కానీ దోమలకు విపరీతంగా దెబ్బలు తింటున్న జ్వరాలు, విష జ్వరాలు రావడం జరుగుతున్నాయి. వాటిని కూడా పట్టించుకునే పాపాన లేదు. ఇది ఇంతతో పానిచ్చేది ఏం లేదు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు కూడా మేము ఇక్కడనే మున్సిపల్ ఆఫీస్ ముందనే భోజనం సర్వలు తెచ్చుకొని కూడా వంటలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాం. అన్న మున్సిపల్ కమిషనర్ మొన్న కార్యాలయం కాడిపోయి ధర్నా చేసినప్పుడు మీరు రాండి అమ్మా, మీరు అప్లికేషన్ పెట్టుకోండి, నేను సర్వ్ చేస్తానని చెప్పినాడు. ఇంతవరకు ఆయన నుంచి మాకు ఏ రెస్పాన్స్ లేదు. మళ్ళా సచివాలయంలో ఇవ్వండి అమ్మా వస్తానన్నాడు. సచివాలయం కాడికి కానీ వచ్చినాం, అయినా కానీ ఏం సమాధానం చెప్పలేదు సార్. కానీ ఇంతవరకు ఆడ ఎవరు తీసుకోలేదు. మేము ఎన్నాళ్ళని ఇళ్ళ బాడిగలు కట్టుకో ఒక్కొక్క బాడికి ఇంటి బాడిగా పొద్దుకులు కష్టపడితే కానీ సాయంత్రానికి 500 రావడంలే. 500 డబ్బులు వచ్చినా నెలకు వచ్చేసి 3000, 5000, 6000 ఇండ్ల బాడిగలు పెట్టుకొని ఆ శాంకాల గడ్డన దోమలకు వాటకు అల్లాడిపోతున్నాము. మేము పిల్లల తల్లులము 2 రోజులకు ఒకసారి రోగం వస్తే పెద్ద హాస్పిటల్ పోతున్నాం. పెద్ద హాస్పిటల్ కానీ సరిగా సౌకర్యం మేము ఏమీ లేదు. ఏం పట్టించుకోవడం లేదు. మమ్మల్ని ఎవరు ఏం పట్టించుకోవాలి. ఓట్లు వచ్చినప్పుడేమో అమ్మ మాకు ఓటేయండి, మీకు మేము ఖచ్చితంగా అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు. ఒక్కరు కానీ ఆ ఓట్లు వేసేటప్పుడే జనాలు వస్తారు. ఓట్లు అయిపోయినాక ఒక్కరు కానీ మా సందులోకి వచ్చి ఏం చేస్తున్నారమ్మా, ఏం కట్టమ్మా, ఎట్ట బతుకుతున్నారని ఎవరు అడగరు. ఓట్ల టైంకి వెళ్ళైతే వచ్చేస్తారు. ఒక మంది ఏం కొట్టడంలే, ఎవరు రావడంలే మా సందులలోకి. ఆ సాయిబాబా నగర్ అయితే ఆడ రోడ్డు మీద మున్సిపల్ కాలం ఉంది కదా, ఆ శాంకాల గడ్డన అందరం బీదోళ్ళమే, అందరం ఇళ్ల బాడిగల కుండోళ్ళమే. నెలకు వచ్చేసి 5000 బాడే కట్టుకుంటున్నాము. మాకు తిన్నీకి వేసుకోవాలన్నా 500 వస్తే మేము ఇళ్ల బాడిగలు కట్టుకోవాలన్నా మాకు ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు అయితే కావాలా సార్. మేము ఇళ్ల స్థలాల కోసం దేనికి దేనే రెడీ. ఈయన పిల్లల తల్లలో తెచ్చుకొని వంటలు చేసుకొని ఈయన తింటాము. నంద్యాల పట్టణంలోని ప్రధాన రహదారులపై పెద్ద సంఖ్యలో గోవులు, ఎద్దులు తిరుగుతూ వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని, తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని రాష్ట్రీయ ధర్మ రక్షాదళ్ నంద్యాల జిల్లా విభాగం డిమాండ్ చేసింది. మంగళవారం ఈ సమస్యపై రాష్ట్రీయ ధర్మ రక్షాదళ్ నంద్యాల జిల్లా అధ్యక్షుడు నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో నంద్యాల మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నవీన్ గౌడ్ మాట్లాడుతూ పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా నిత్యం పదుల సంఖ్యలో గోవులు, ఎద్దులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో పశువులు రోడ్లపై, డివైడర్లపైన పడుకోవడం వల్ల వాహనదారులకు అవి కనిపించక తీవ్ర ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రోడ్లపై ఈ విధంగా పశువులను వదిలివేయడం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడమే అవుతుందని విమర్శించారు. మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి రోడ్లపై తిరుగుతున్న గోవులను, ఎద్దులను సంరక్షణ కేంద్రాలకు తరలించాలని, అలాగే బాధ్యత రాహిత్యంగా పశువులను రోడ్లపైకి వదిలేసే యజమానులకు హెచ్చరికలు జారీ చేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ ధర్మ రక్షాదళ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్, జిల్లా నాయకులు రామ్ నరసింహ, నంద్యాల టౌన్ ఇన్ఛార్జి రంగస్వామి రెడ్డి, టౌన్ నాయకులు చరణ్, మురారి, గిరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనము నంద్యాల పట్టణంలో రాత్రి అయితే చాలు రోడ్లపైన విచ్చలవిడిగా పెద్ద సంఖ్యలో ఆవులు, ఎద్దులు రోడ్లపైన పడుకోవడం కానీ,
రోడ్లపైన గుంపులు గుంపులు తిరగడం కానీ చూస్తూనే ఉన్నాము. రీసెంట్గా మన నంద్యాల సూపర్ మార్కెట్ దగ్గర ఏదైతే శిల్ప సూపర్ మార్కెట్ సమీపంలో ఒక ఆవుల గుంపు ఉంది. ఆ గుంపు వల్ల అక్కడ వెళ్తున్నటువంటి ఒక వాహనదారుడి కూడా చిన్న ప్రమాదం కూడా జరిగింది. ఆ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని నంద్యాల ప్రజలను అలాగే మూగజీవాల సంరక్షణ కోసం మేము రాష్ట్రీయ ధర్మ రక్షకుల తరపున మున్సిపల్ కమిషనర్ గారిని అయితే కలవడం జరిగింది. విషయం ఏమంటే ఈ విధంగా నంద్యాల పట్టణంలో ప్రధాన కూడలీలలో ఇట్లా ఈ విధంగా ఆవులు రోడ్లపైన ఉంటున్నాయి. ఇవి మూగజీవాలు, వీటికి ఏం తెలియదు, కానీ వీటికి యజమానులు ఉన్నారు. వీటికి సంబంధించినటువంటి యజమానులను గుర్తించి ఈ ఆవులు ఏవైతే రోడ్లపైన ఉంటున్నాయో ఆ ఆవులకు సంబంధించిన ఓనర్లను గుర్తించి వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకొని ఈ ఆవులన్నింటినీ కూడా సురక్షితమైనటువంటి ఒక శాశ్వతమైన ఆశ్రయం కల్పించాలని చెప్పేసి మనం మున్సిపల్ కమిషనర్ గారిని కోరడం జరిగింది. దయచేసి అందరూ గమనించాలా, ఇట్లా ఏవైతే ఆవులు రోడ్ల మీద ఉంటున్నాయో వాటికి సంబంధించిన యజమానులను మీకు తెలిసి ఉంటే కనుక మున్సిపల్ కమిషనర్ గారికి కూడా మీరు తెలియపరచగలరు. మన నంద్యాల మన బాధ్యత. మన నంద్యాల పట్టణ ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలంటే ప్రతి ఒక్కరం కూడా ఈ విషయం పైన స్పందించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి యోగాసన పోటీలు స్థానిక వివేకానంద ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం, రామకృష్ణ విద్యా సంస్థల అధినేత, క్రీడా భారతి రాష్ట్ర ఉపాధ్యక్షులు రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షులు తుమ్మల పుల్లయ్య, సెక్రటరీ రమేష్, ఉపాధ్యక్షులు జగదీష్, ట్రెజరర్ రెహమాన్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన బాల బాలికలు పలు విభాగాల్లో తమ యోగాసన నైపుణ్యాలను అద్భుతంగా ప్రదర్శించి సందర్శకులను ఆకట్టుకున్నారు. వివిధ విభాగాలలో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారుల వివరాలు. ట్రెడిషనల్ విభాగం స్వాతిరెడ్డి ఆదిత్యరెడ్డి, శ్రీచ శ్రీప్రజ్ఞ. 14 నుండి 18 ఏళ్ల ట్రెడిషనల్ విభాగం ధనుష్, సంతోష్, శరత్ చంద్ర, దీప్తి, ప్రజ్ఞ, హేమలత. ఆర్టిస్టిక్ సోలో విభాగం బద్రీనాథ్, వెంకట స్వాతిరెడ్డి. ఈ సందర్భంగా విజేతలకు నిర్వాహకులు, ముఖ్య అతిథులు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర స్థాయి పోటీలలో కూడా ప్రతిభ చాటి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. సార్ భారత్ అది పూర్వం NYSFగా ఉండేది, నేషనల్ యోగాసన ఫెడరేషన్గా. అది రూపాంతరం చెంది యోగాసన భారత్గా భారతదేశంలో, అలాగే వరల్డ్ యోగా ఫౌండేషన్ మొట్టమొదట ప్రపంచమంతా కూడా విస్తరించింది. దానికి ఫౌండర్ చైర్మన్గా పూజ్య గురుదేవులు బాబా రామ్దేవ్ గారు వ్యవహరిస్తున్నారు. ఎంతమందికి తెలుసు బాబా రామ్దేవ్ గారు? ప్రత్యక్షంగా పరోక్షంగా టీవీలో చూస్తూ ఉంటారు, ఎప్పుడు న్యూస్లో ఉంటారు. వారు విశ్వగురువుగా ఈరోజు వరల్డ్ యోగా ఫౌండేషన్ స్థాపించి దాని ద్వారా యోగాసన భారత్ని నిర్మాణం చేసి భారతదేశంలో యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని మన ఆంధ్రప్రదేశ్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శాప్ రికగ్నైజేషన్ పొందిన ఏకైక అసోసియేషన్ ఇది. ఇంకా మరి ఏ అసోసియేషన్ కూడా శాప్ రికగ్నైజేషన్ లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అమరావతి ఛాంపియన్షిప్ అని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన యోగాసన పోటీల్లో కూడా యోగాసన భారత్ సిలబస్, యోగాసన జడ్జెస్, కోచెస్ ద్వారా మాత్రమే ఆ కాంపిటీషన్స్ కండక్ట్ చేయాలని అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కడప జిల్లాలో జరుగుతున్నాయి, నిన్న మా ప్రకాశం జిల్లాలో జరిగినాయి, ఈ వారంలో నంద్యాల జిల్లాలో జరుగుతాయి, కర్నూలు జిల్లాలో జరుగుతాయి. వాళ్ళు శాప్ వాళ్ళు ఒకటే చెప్పారు, యోగాసన భారత్ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ని ఉపయోగించుకొని, ఆ జడ్జెస్ని ఉపయోగించుకొని కార్యక్రమాలు చేయాలని ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా యోగాసన భారత్తో కలిపి ముందుకు వెళ్తున్నారు. ఇందులో స్టాండర్డ్ ఆసనాలు ఉంటాయి.
మిగతా అసోసియేషన్లో ఆసనాలతో దీంతో కంపేర్ చేయకండి దయచేసి. ఎందుకంటే సబ్స్టాండర్డ్గా ఉన్న వాటిని మనం కంపేర్ చేసుకోకూడదు. కొంచెం కఠినంగా ఉన్న జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు కూడా 256 ఆసనాలు ఒకటే కేటగిరీ ఉంటాయి. హోల్డింగ్ టైంలో తేడా ఉంటుంది, రకరకాల భంగిమల్లో రకరకాల హోల్డింగ్ టైమ్స్ ఉంటాయి, కానీ ఒకటే ఆసనాలు ఉంటాయి. ఇక్కడ ఏదైతే ప్రదర్శించారో డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్లో అవే ఉంటాయి, మళ్ళా ఇంటర్నేషనల్లో అవే ఉంటాయి, నేషనల్లో అవే ఉంటాయి. ఒలింపిక్స్, రానున్న ఒలింపిక్స్లో కూడా మన యోగాని ఇంక్లూడ్ చేశారు, దాంట్లో కూడా అవే ఉంటాయి. ఒక చక్కటి కార్యక్రమాన్ని నంద్యాల పట్టణంలో నిర్వహిస్తున్నందుకు నిజంగా నిర్వాహకులకు అందరికీ కూడా అభినందిస్తున్నా. ఇందాక చిన్నపిల్లలు చేస్తున్నటువంటి యోగాసనాలు చూసాం. చాలా ఆశ్చర్యకరంగా వాళ్ళు బాడీని స్ప్రింగ్ లాగా తిప్పుతూ కార్యక్రమం చేస్తూ వాళ్ళు అందరినీ కూడా ఆకర్షించడం జరిగింది. అలా తయారవడానికి ప్రయత్నం చేసినటువంటి కోచ్లకు కానివ్వండి, తల్లిదండ్రులకు కానివ్వండి, మార్గదర్శకులకు అందరికీ కూడా నిజంగా అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే చిన్నారులకి మరీ ముఖ్యంగా కంగ్రాచులేషన్స్, అభినందనలు. యోగా నేను కూడా భిక్షమయ్య గురూజీ గారి ఆధ్వర్యంలో ఒక 3 కోర్సులు పూర్తి చేశాను. కానీ ఈ విధంగా ఆసనాలు వేయాలంటే మా వల్ల కాదు. ఆ ఆసనాల కోసం ట్రై చేసామంటే ఖచ్చితంగా మేము పోయి ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాల్సింది. మా అవయవాలు ఏవి అంత సులభంగా మూవ్ అయ్యే పరిస్థితి లేదు. అందుకే మొక్కై వంగని మానై వంగన అనేటువంటి సామెత ఒకటి ఉంది. చిన్నప్పటి నుంచి మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీ అవయవాలు ఏ విధంగా చెప్తే ఆ విధంగా తిరిగేటువంటి అవకాశం ఉంది. ఇందాక చాలా కష్టమైనటువంటి ఆసనాలు అవి. అలాంటి ఆసనాలు వేయటం అన్నటువంటిది చిన్న విషయం కాదు. రియల్గానే నంద్యాల పట్టణంలో ఇలాంటి చిన్నారులను తయారు చేస్తున్నందుకు, ఈ కార్యక్రమం చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువతలో దేశభక్తి, జాతీయ సమైక్యత పెంపొందించడమే లక్ష్యం. నంద్యాలలో ఘనంగా స్వాతంత్ర సమరయోధుల అరుదైన ఛాయాచిత్ర ప్రదర్శన. ప్రముఖ చరిత్రకారుడు నసీర్ అహ్మద్ కు ఇది 60వ ఫోటో ఎగ్జిబిషన్. విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని పిలుపునిచ్చిన గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ పెద్దిరెడ్డి శేక్షావళిరెడ్డి. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆర్ఎస్పీ ధర్నా. నంద్యాల రోడ్లపై తిరుగుతున్న పశువులను తొలగించాలని మున్సిపల్ కమిషనర్ కు రాష్ట్రీయ ధర్మ రక్షాదళ్ వినతి. నంద్యాలలో ఘనంగా జిల్లా స్థాయి యోగాసన పోటీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.